వార్త అందుతోంది. భారీ వర్షాలకు పేర్నమిట్ట చెరువు పొంగడంతో ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై భారీగా వరద ప్రవహిస్తోంది. సంతనూతల్పాడులో చెరువు పొంగడంతో పోలీస్ స్టేషన్లోకి వరద నీరు చేరిపోయింది. ఒంగోలులోని పలు కాలనీలు ఇప్పటికే నీట మునిగిపోయి ఉన్నాయి. అటు పరుచూరులో కూడా భారీగా వర్షాలు పడడంతో చెరువులు పొంగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నల్లమలలో అటవీ ప్రాంతంలో కూడా భారీగా వర్షం కురిసింది. దీంతో అక్కడ కర్నూలు గుంటూరు మధ్య జాతీయ రహదారిపై కూడా రాకపోకలు బంద్ అయినట్టు తెలుస్తోంది. ఇటు చీరాలంతా కూడా నీట మునిగిపోయింది. దర్శిలో కూడా వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. చూడొచ్చు విజువల్స్ లో ఎక్కడ చూసినా కూడా వర్షాలు, వరదలు, రోడ్లు అన్ని కూడా చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్స్ కూడా ఏర్పడుతున్నాయి. ప్రకాశం జిల్లా పైన అటు గుంటూరు పల్నాడుపై కూడా తీవ్రంగా ఎఫెక్ట్ చూపించింది మొంతా తుఫాన్. ప్రకాశం జిల్లాలో దాదాపుగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా మనకు అప్పటి వరకు ఉన్న అంచనాలు పట్టి తెలుస్తోంది. దీంతో అక్కడ ఉన్న కాలనీస్ అన్ని కూడా నీట మునిగిపోయాయి. చూడొచ్చు మనం ఎంత భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందో. నిన్నటి నుంచి కూడా ఒంగోలు మొత్తం నీళ్లలోనే నానుతోంది. భారీగా వర్షం కురుస్తోంది. ఎలక్ట్రిక్ షోరూమ్ ఈథర్ సంబంధించి షోరూమ్ అంతా కూడా దాదాపు సగానికి పైగా మునిగిపోయింది. ప్రస్తుతం మీరు చూస్తున్న విజువల్స్ అది రోడ్, అది రోడ్, కాలనీ రోడ్, కనెక్టివిటీ రోడ్, కానీ అది ఒక చెరువుని తలపిస్తోంది. కాలనీలకే మొత్తం నీట మునిగిపోయాయి. మరో ఒక విండోలో మీరు చూడొచ్చు ఈథర్ కంపెనీ, అది ఏ కంపెనీ అని కాదు, ప్రతి షోరూమ్ అంతా కూడా నీళ్లలో మునిగిపోయింది. ఎలక్ట్రిక్ వాహనాలు కావచ్చు, ఫర్నిచర్ షోరూమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మొత్తం నీట మునిగిపోయి కనిపిస్తున్నాయి. ఒంగోలు జిల్లా చాలా భారీగా ఎఫెక్ట్ అయింది మొంతా తుఫాన్ కారణంగా. ఇప్పటికే చాలా కాలనీలకు విద్యుత్ సరఫరా కూడా లేదు. నిన్నటి నుంచి కూడా భారీ గాలులకు అక్కడ విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపోయాయి. దీంతో చాలా కాలనీలు అంధకారంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. చెరువులు, రోడ్లు అంతా కూడా ఏకమతమై కనిపిస్తూ ఉన్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. ప్రస్తుతం మీరు చూస్తుంది జాతీయ రహదారి, అది కూడా చాలా ఇబ్బందికరంగా ముందు కదులుతూ ఉన్నాయి, మెల్లమెల్లగా కదులుతూ ఉన్నాయి. భారీగా వరద ప్రవాహం కనిపిస్తోంది. సో మొత్తం వాహనాలన్నీ కూడా చాలా మందకొడిగా వెళ్తూ ఉన్నాయి. అండ్ లోపల ఒంగోలు అంతా కూడా మొత్తం నీటిలో మునిగిపోయి కనిపిస్తోంది. ఔటర్ ఒంగోలు ప్రస్తుతం మీరు చూస్తున్నదంతా కూడా ఔటర్ ఒంగోలు ఫ్లైఓవర్స్ ఉన్నప్పటికీ కూడా మొత్తం అంతా నీట మునిగిపోయి కనిపిస్తూ ఉన్నాయి. కాలనీలకు చూడొచ్చు, మొత్తం వెంకటేశ్వర కాలనీ కావచ్చు, లేకపోతే ఇతర కాలనీలన్నీ కూడా నీళ్లలో మునిగిపోయి ఉన్నాయి. ఇప్పటికే అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఒంగోలుకి ఇంత భారీ స్థాయిలో వర్షాలు ముంచెత్తలేదు. అటు వెంకటేశ్వర కాలనీ, నేతాజీ కాలనీ కావచ్చు, మదర్ తెరిసా కాలనీ అంతా కూడా నీట మునిగిపోయి కనిపిస్తోంది. శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చిన్న చిన్న కంపెనీస్ అన్ని కూడా మొత్తం నీళ్ళ మునిగిపోయాయి. ఆటో చూడొచ్చు, ఫ్రంట్ టైర్ వరకు మునిగిపోయింది. మొత్తం అంతా కూడా శివారు ప్రాంతాలు మొత్తం చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి. అక్కడ రోడ్లన్నీ కూడా ఇప్పటికే కనీసం పాల ప్యాకెట్ మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులంతా కూడా ఏకరువు పెడుతున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు మనకు అప్డేట్స్ అందించడానికి. శ్రీనివాస్, ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఒంగోలులో, ఒకసారి చెప్పండి. సుమతి, ప్రకాశం జిల్లా ఒంగోలులో మాండా తుఫాను ప్రభావం చాలా తీవ్రతరంగా పనిచేసింది. గడిచిన 36 గంటలుగా ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో పాటు అంతకుముందు కూడా ఒక వారం పాటు అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడి ఉన్న నేపథ్యంలో ఈ ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి వాగులు, వంకలు, చెరువులు అన్ని కూడా పొంగి పొరులుతున్నాయి. వాగులు, వంకల చూపించండి మాకు. వెనక వెహికల్స్ భారీగా ఉన్నాయి, ఓవైపు వరద నీరు కనిపిస్తోంది. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు? మేము ఇక్కడ ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని పేర్నమెట్ట చెరువు వద్ద ఉన్నాం. పేర్నమెట్ట చెరువు అలుగు ఇప్పటికే తెగడంతో ఒక్కసారిగా నీళ్లన్నీ కూడా రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటమే కాకుండా ఒంగోలు నుంచి కర్నూలు వెళ్లేటువంటి జాతీయ రహదారిపైకి ఆ చెరువు నీళ్లు మొత్తం కూడా పొంగి వచ్చినాయి. ఆ చెరువు నీళ్లు పొంగిన నేపథ్యంలో ఒకసారిగా ఆ వరద నీరు ఒకసారిగా ప్రవాహం పెరగడంతో రాకపోకలు కూడా ఒంగోలు, కర్నూలు మధ్య పూర్తి స్థాయిలో ఆగిపోయాయి. ఇప్పటికే ఆర్టీసీ సర్వీసులను పూర్తి స్థాయిలో ఆపడం జరిగింది. అయితే స్థానిక కార్పొరేటర్ వెంబడే విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి వచ్చి జేసీబీల సహాయంతో మొత్తం కూడా ఈ రోడ్డుకు ఉండేటువంటి డివైడర్లను కొట్టివేసి వాటి ద్వారా నీటి ప్రవాహాన్ని అయితే పునరుద్ధరిస్తున్నారు. ఈ చెరువు కట్ట అలుగు తెగడంతో ఈ భారీ
వరద కూడా ఈ రోడ్డుపైకి రావడం జరిగింది. అయితే స్థానిక ఎమ్మెల్యే కూడా ఇప్పుడే ఇక్కడికి వచ్చి పరిశీలించడం కూడా జరిగింది. మనతో పాటు స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ఏంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ సంఘటన ఎప్పుడు జరిగింది, ఎందువల్ల జరిగింది? సార్ నమస్తే. ఇది పేర్నమిట్ట చెరువులో భారీ వర్షాల కారణంగా ఓవర్ఫ్లో అయ్యి బీపీసీఎల్ పైప్ లైన్ వేసి ఉన్నారు చెరువు పొలం వైపుగా. ఆ పైప్ లైన్ వేసిన ఏరియాలో బ్యాక్వర్డ్ వాటర్ అన్ని అటు నుంచి వచ్చి రోడ్డు మీదకి వచ్చి అదంతా బ్లాక్ అవడం జరిగింది. ఉదయం నుంచి మున్సిపాలిటీ వాళ్ళు సహకారంతో జేసీపీ తోటి ఈ డివైడర్ని బ్రేక్ చేసి రాకపోకల్ని పునరుద్ధరించడం జరుగుతుంది. మీకు ఎప్పుడు తెలిసింది, మీరు ఎటువంటి చర్యలు చేపట్టారు? ఉదయాన్నే లేచి అలుగు బారుతుంది అనే దాంట్లో చూద్దామని వస్తే ఇడంతా బ్లాక్ అయిపోయింది. రెడ్డిపాలెం పేర్నమిట్ట వరకు ఈ మధ్యలో ఎక్కడ బ్లాక్ అయిందని ఇక్కడికి వచ్చి చూస్తే బ్యాక్ వాటర్ విపరీతంగా వచ్చేస్తున్నాయి. ఆ బ్యాక్ వాటర్ రాకపోతే చెరువు కట్ట కూడా తెగిపోయేది. కొంతవరకు చెరువు బ్యాక్ వాటర్ బ్యాక్ వైపు నుంచి తిరిగి రావడం వలన ఇక్కడ బ్లాక్ అయింది. రెడ్డిపాలెం పేర్నమిట్ట మధ్యలో క్లియర్ అయిపోతుంది. కొంచెం టైంలో బ్రేక్ చేసాం డివైడర్ని, కొంత సమయంలో 2 hours లో క్లియర్ అయిపోతుంది. అయితే ఈ బీపీసీఎల్ వాళ్ళు వేసినటువంటి పైప్ లైన్ వల్లే ఈ లీకేజ్ ఏర్పడింది అంటారా? బీపీసీఎల్ వాళ్ళు వేసిన పైప్ లైన్ కట్ట స్ట్రెంత్ కాకపోవడం వలన బ్యాక్ వాటర్ అక్కడ బ్రేక్ అయ్యి కట్ట బ్రేక్ అయ్యి అటు నుంచి వస్తున్నాయి నీళ్లు. లేకపోతే అలుగు మీదగా రావాల్సింది. అలుగు కాడ పూడిపోయి ఉంది, అది కూడా కొంతవరకు క్లియర్ చేయడం జరిగింది. అలుగు కాడ పూర్తిగా బ్లాక్ అయిపోయింది, దాన్ని కొంతవరకు క్లియర్ చేశారు. వర్షాలు విపరీతంగా పట్టడం వల్ల ఇదంతా బ్లాక్ అయిపోయింది. ఇది ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఈ అలుగు పైన ఒక్కసారిగా నీరు ఈ బీపీసీఎల్ వాళ్ళు ఏదైతే ఇక్కడ పైప్ లైన్ వేశారో ఆ పైప్ లైన్ అనేది లీకేజ్ కి గురి కావడంతో ఈ ప్రక్రియ మొత్తం కూడా జరిగింది. ఆ పైప్ లైన్ లీకేజ్ కాడి నుంచి వాటర్ మొత్తం కూడా బ్యాక్ సైడ్ నుంచి చెరువు నీళ్లు మొత్తం కూడా రోడ్డు పైకి రావడం జరిగిందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే రోడ్డు పైన సుమారు ఇప్పటికే 3 చోట్ల రోడ్డు డివైడర్లను పగలగొట్టి ఈ చెరువు నుంచి వచ్చేటువంటి ఈ వరద నీటి మొత్తాన్ని కూడా కిందకు పంపుతూ ఉంటాం మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇప్పుడు నీటి ప్రవాహం అయితే కొంతవరకు తగ్గింది. ఉదయం 5 గంటలకు ఈ వరద నీటి ప్రవాహం ప్రారంభమైంది. అప్పుడు ఆ వరద నీటి ప్రవాహంలో కూడా 2 బైకులు చిక్కుకొని కొట్టుకుపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించి ఆ బైకులను మరియు దానిపైన ఉన్నవన్నీ సురక్షితంగా బయటకు కొట్టుకుపోవటం అది ఆ కొట్టుకుపోతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఆ బైక్ కొట్టుకుపోవటం కూడా వాగులో మనం చూడొచ్చు. ఆ వాగులో వచ్చినటువంటి ఆ ప్రవాహానికి అడ్డుకోలేక బైక్ కొట్టకపోయింది. అయితే ఎమ్మటే స్థానికులు ఒకరు గమనించి ఆ బైకును బయటకు తీసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ వాగు ప్రవాహం కూడా ఉధృతంగా ఈ చెరువు నీటి ప్రవాహం ఉండటంతో ఈ బైకులు కొంతమంది ధైర్యం చేసి అటు ఇటు దాటేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే స్థానికులు అది గమనించి వారిని ఇప్పుడే ఒడ్డుకు తీసుకొచ్చేటువంటి పని ఇక్కడ ఎవరైతే పేర్నమిట్టకు చెందినటువంటి స్థానికులు ఉన్నారో వాళ్ళు వాలంటీర్లుగా ఏర్పడి ఈ ఘటన నుంచి వారిని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ నీటి ప్రవాహం ఉధృతి తగ్గే వరకు వాహనాలను కానీ ఆపినట్లయితే ఇటువంటి ప్రమాదాలు కూడా ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఇక్కడ గమనించినట్లయితే ఉధృతి ఎక్కువగా ఈ చెరువు నీటి అలుగు నీరు మొత్తం కూడా ఉధృతంగా వస్తూ ఉంది. అయితే ఈ నీటి ఉధృతిని తగ్గించేందుకు ఇప్పటికే 3 చోట్ల కూడా ఈ రహదారికి ఏదైతే జాతీయ రహదారిపై ఉన్నటువంటి డివైడర్లు ఉన్నాయో ఆ డివైడర్ను కూడా పగలగొట్టి కిందకు వదులుతూ ఉన్నారు. అయితే ఈ నీటిని వదిలేటువంటి క్రమంలో చెరువు ఏదైతే పూర్తిగా నిండి ఉంది ఆ నిండి ఉన్న చెరువు నుంచి కూడా భారీగా నీరు రోడ్డుపైకి వస్తుంది. మనం గమనించినట్లయితే దూరం వరకు కూడా మనం ఎంతవరకు చూసుకున్నా కూడా ఈ నీరు చెరువు నుంచి వచ్చే నీరు సుమారు 300 మీటర్ల పైగా కూడా రోడ్డు వెంట ప్రవహిస్తూనే ఉంది. ఈ ప్రవాహంలో బైకులు వాళ్ళు దాటే ప్రయత్నంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ ఒక 5 నిమిషాల పాటు ఈ ఉధృతి తగ్గే వరకు ఆగలేకుండా ఇలా పోవడం వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని కూడా స్థానికులు పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే శ్రీనివాస్, చాలా మంది స్థానికంగా ఉన్న యువకులు అక్కడ 2 వీలర్స్ వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒంగోలులో ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో వర్షం పడ్డం ఎప్పుడు చూడలేదు. దానికి తోడు ఇప్పుడు మొత్తం కూడా వరద ప్రవాహం హైవే మీద పొంగుతోంది అక్కడ. సుమతి, ఇక్కడ కానీ గమనించినట్లయితే ప్రకాశం జిల్లాలో లైలా తుఫాన్ సుమారు 13 సంవత్సరాల క్రితం వచ్చింది. ఆ లైలా తుఫాన్ తర్వాత ఇటువంటి వరద నీరు రావడం కానీ ఎంతటి వర్షపాతం నమోదు కావడం కానీ ఎప్పుడు కూడా జరగలేదు. లైలా తుఫాన్ తర్వాత జరిగినటువంటి సంఘటనలో ఈ వరద నీరు మొత్తం కూడా భారీ ఎత్తున రావడం జరిగింది. అయితే స్థానికంగా ఉండేటువంటి సహాయం ఎవరైతే చేస్తున్నారో వాలంటీర్లను కూడా మనం చూసాం. ఇక్కడ ఎప్పుడు ఈ ఘటన జరిగింది, ఇప్పటి వరకు ఏమేమి జరిగింది? ఇక్కడ సార్ మార్నింగ్ 5 గంటల నుంచి బీభత్సంగా వర్షం పడుతుంది సార్. ఆ వర్షం పడటం వల్ల ఆల్రెడీ ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. ఆల్రెడీ 4-5 కట్లు తగ్గొట్టిన తర్వాత రీసెంట్ గా 2 బైకులు అనేది వాగులో కొట్టుకుపోయింది.
వాగులో పట్టుకుపోయింది. రీసెంట్ కూడా ఒకటి పట్టుకుపోయింది సార్. స్థానిక మేమంతా ఎల్లూరు గ్రామ ప్రజలు అందరం వచ్చేసి ఒక 10 మందిని వాలంటరీగా చేస్తున్నాం సార్. మరి బైకుల మీద ఇలా వస్తుంటే ప్రమాదం అని తెలిసి ముందు వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేయకుండా వాళ్ళని దాటించే ప్రయత్నం చేస్తున్నారేంటి? అది మానవ దుఃఖం సార్. అంటే వాళ్ళు ఎవరి పనులు వాళ్ళకి అర్జెంటుగా వెళ్ళాలి, ఆఫీస్ టైం అవుతుందని ఎవరి పాటికి వాళ్ళు వెళ్తుంటే మేమే వాలంటరీగా ఉండి మేము అక్కడికి వచ్చేటోడుగా మేము పనిస్తున్నాం. ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఎవరు కూడా ఇక్కడ ఆగాలి ప్రమాదం అని చెప్పినప్పటికీ ఆగకుండా వాళ్ళు పదే పదే రావడంతో వాళ్ళని దాటించేటువంటి ప్రయత్నం మానవతా దృక్పథంతో చేస్తున్నాం అంటున్నారు. ఈ మానవతా దృక్పథం ఉదయం 5 గంటలకు చెరువు తెగితే అప్పటి నుంచి కూడా సహాయక చర్యలు చేపట్టి చేస్తున్నామని చెప్తున్నారు. అయితే నీటి ప్రవాహం ఉదయానికి ఇప్పటికి ఏమైనా మారిందా? ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగింది సార్. అంటే ఇంకా పెరిగే అవకాశం, చెరువు ఏమైనా తెగి ఉంటుందంటారా? ఆ చెరువు తెగింది సార్. దీనివల్ల ప్రమాదం ఏమైనా ఉంటుందా? ప్రమాదం అయితే ప్రజెంట్ అయితే ప్రమాదం అయితే లేదు. ఇంకేమైనా పడితే ప్రమాదం ఉండొచ్చు అని అనుకుంటున్నాం. అయితే చెరువు అనేది పూర్తిగా ఎక్కడైతే పైప్ లైన్ వేసారో ఆ పైప్ లైన్ లీకేజ్ కాడి నుంచి వెనక వైపున తెగి ఏదైతే బ్యాక్ వాటర్ ఉందో చెరువుకు సంబంధించింది మొత్తం కూడా రోడ్లపైకి, జాతీయ రహదారిపైకి కూడా రావడం జరిగిందని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతానికి వర్షం లేదు కాబట్టి పెద్ద ప్రమాదం లేదని, ఈ వరద నీరు అయితే ప్రస్తుతానికి గ్రామంలోకి అయితే రాలేదని చెప్తున్నారు. అయితే పేర్నమెట్ట గ్రామంలోకి అయితే వరద నీరు రాలేదు, కానీ ఈ వరద నీరు మొత్తం కూడా చుట్టుపక్కల ఉండేటువంటి ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి ఈ ప్రాంతాల్లోకి వెళ్ళడం జరిగింది. ఈ నగర కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి నేతాజీ కాలనీ, అదేవిధంగా ఈ వెంకటేశ్వర కాలనీ కూడా ఈ వరద నీటిలో మునగడం జరిగింది. మనం ఉదయం కూడా చూసి ఉన్నాం. ఇక్కడ పోలీసులు కూడా సహాయక చర్యలు చేపట్టడం కూడా మనం చూడవచ్చు. ఎక్కడైతే ఈ వాహనదారులు వచ్చి ట్రాఫిక్ కూడా పూర్తిగా ఆగిపోయి ఈ వరద నీటితోటి జాతీయ రహదారిపైన రాకపోకలు ఆగిపోవడంతో విషయం తెలుసుకున్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా సంఘటన స్థలానికి వచ్చి సహాయక చర్యలను చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇబ్బందులు జరగకుండా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే బస్సులను అయితే పూర్తి స్థాయిలో ఆర్టీసీ డిపోలోనే ఆపడం జరిగింది. కర్నూలు వైపు వెళ్ళేటువంటి మార్కాపురం కావచ్చు, గిద్దలూరు, పొదిలి, ప్రధాన నంద్యాల, కర్నూలు, శ్రీశైలం వంటి ప్రాంతాలకు ఇక్కడి నుంచి కూడా ఈ రహదారి పైన బస్సులు వెళ్లాల్సి ఉంటుంది. అయితే వరదల నేపథ్యంలో ఇక్కడ మొత్తం కూడా ఆపడం అయితే జరిగింది. సుమతి, రైట్. పోలీసులు కూడా విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్థానిక యువకులతో పాటుగా అక్కడ పోలీసులు కూడా తమ విధులు నిర్వహిస్తున్నారు. నిన్నటి నుంచి కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాళ్ళు వాళ్ళ విధి నిర్వహణలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అతను మాట్లాడటంలా ఉన్నారు. వారి అందరి సహకారంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇప్పటికే సహాయ సహకారాలు అందించే పని చేస్తూ ఉన్నారు. అయితే ట్రాఫిక్ అంతరాయాన్ని క్లియర్ చేసేందుకు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఇదే ప్రాంతం ఇప్పటికైతే మనం 3 చోట్ల ఈ గండ్లు చూసాం ఈ చెరువుకు సంబంధించి. తర్వాత ఉండేటువంటి సంతనూతలపాడు చెరువు కూడా అలుగు పొంగిందని, అదేవిధంగా పొంగినటువంటి నీరు కూడా పోలీస్ స్టేషన్ గా వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అక్కడ కూడా రాకపోకలకు అంతరాయం కలిగినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ నుంచి వెళ్లే వాహనాలన్నీ కూడా అక్కడ ఆగిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే సహాయక చర్యలను మాత్రం పోలీస్ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, స్థానిక నగర కార్పొరేషన్ సిబ్బంది కూడా సహాయక చర్యలను భారీ స్థాయిలో చేస్తూ ఉండటం అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. రైట్ శ్రీనివాస్, అది మా ప్రతినిధి శ్రీనివాస్. ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై ఉన్న వరదకు సంబంధించిన అప్డేట్స్